విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ. నా మాట విన్నో నిజంగా చెప్తున్నా కదా, రాబోయే ఎగ్జామ్స్ లోపల మీరు అనుకున్న మంచి ఫలితాలు వస్తాయి. పూర్తిగా వినేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా బేటా? సృష్టిలో వికసించే పువ్వులను చూస్తుంటే మనకు ఎంత ఆనందం అనిపిస్తుందో, మన ఎస్వి కళాశాల అన్నటువంటి అమ్మాయిలను చూస్తే కూడా నాకు అంత ఆనందం వచ్చిందనే విషయాన్ని అయితే నేను సగర్వంగా మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాను. ఇక్కడ ఉన్నటువంటి మా యువతరాన్ని, యువకులను చూస్తుంటే ఓపిక, సహనము, మంచితనము, నిజాయితీకి నిలువెత్తు రూపమే మా ఎస్వి కళాశాల అన్నటువంటి యువతరం. అది మీరైనటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాం. మిమ్మల్ని చూస్తుంటే నాకు సంతోషము, మన ఒక జీవితం పునీతమైనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు నేను చెప్తున్నా అంటే, కుంభమేళ పోయినా కూడా మిమ్మల్ని అందరినీ చూస్తే కూడా నా జీవితము పునీతమైనటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాం. ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమానికి మా అన్నగారైనటువంటి రామకృష్ణారెడ్డి సార్. రామకృష్ణారెడ్డి అంటే నిజంగా చెప్తున్నా కదా, ఆయన ఎవరు పెట్టినో, వాళ్ళ తాత పెట్టినో, వాళ్ళ ముత్తాత పెట్టిన కానీ పేరు కానీ నిజంగా చెప్తున్నా కదా, సార్ దగ్గర రాముని గుణాలు ఉన్నాయి, మన కృష్ణుని యొక్క గుణాలు కూడా ఉన్నాయి సార్ దగ్గర. ప్రేమించే సమయంలో ప్రేమిస్తాడు, ఎవరైతే కింద మీద చేసేటువంటి పరిస్థితి కూడా దాన్ని కూడా సార్ దగ్గర ఒక మంచి అద్భుతమైనటువంటి ఫార్ములా. నేను చాలా కళాశాలలు వెళ్తుంటా, కానీ రామకృష్ణారెడ్డి సార్ నాకు ఇప్పటివరకు ఈ ఎస్వి మన జిఆర్కే ఫంక్షన్లా కనిపించింది తప్ప కానీ మన ఎక్కడ కూడా బయట నాకు కనిపించలేదు. బయట ఎక్కడ కనిపించలేడంటే ఆయన పూర్తిగా మీ అందరూ కూడా ఎస్వి కళాశాలలో కానీ మా రామకృష్ణారెడ్డి సార్ గారు నిజంగా చెప్తున్నా కదా, ఆయన దృష్టిలో అదొక పవిత్రమైన దేవాలయం వచ్చింది అన్నటువంటి విషయాన్ని అయితే మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటారు. ఆయన సంపూర్ణంగా తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసేటువంటి ప్రయత్నం చేసినట్టే అది మామూలు ముచ్చట కాదనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఈ మధ్యలో మనం చూస్తున్నాం, చాలా మంది కార్పొరేట్ కళాశాలలు పెడతారు కానీ వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతారంటే ఇంటర్నేషనల్ స్కూళ్ళలో చదువుతారు, ఇంకెక్కడో చదువుతారు తప్ప కానీ వాళ్ళ పిల్లల్ని కూడా ఇద్దరిని కూడా ఇదే స్కూల్లో చదివించినటువంటి ఘనత కూడా మా రామకృష్ణారెడ్డి సార్ ఉందంటే మనం ఒకసారి సోచాచాలని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాం. అంటే మామూలు ముచ్చట కాదు, వేదాలు చెప్పడం వేరే కానీ ఆచరించడం అనేటువంటిది చాలా కష్టంతో కూడుకున్నటువంటి ప్రక్రియ కనుక అద్భుతంగా ఆచరించినటువంటి మా రామకృష్ణారెడ్డి గారికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. పక్కకున్నటువంటి మా అనిల్ సార్ గారు, సార్ కూడా అద్భుతంగా మాట్లాడు. పక్కకున్నటువంటి మా డేవిడ్ సార్ గారు, అదేవిధంగా రాము సార్ గారు, రవి సార్ అయితే నిజంగా చెప్తున్నా కదా, సూర్యుడు ఉదయం వస్తారు కానీ అనుక్షణం వచ్చి మన కిరణాలు వేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. రవి సార్ అద్భుతమైనటువంటి మా ముచ్చట చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్న మా శివలీల గారు, మా ప్రకాష్ గారు, అదేవిధంగా సిబ్బంది అయినటువంటి మా రామ్ దళన గారు, మా వేణు గారు, అదేవిధంగా లోకేష్ గారికి అందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం దేనికోసం వచ్చినాం, ఈరోజు సీనియర్స్ జూనియర్స్ కు దావత్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, అంతే కదా. కానీ ఈరోజు మనకు ఎస్పీ గారు వచ్చి ఏం చెప్పింది, మనకు కొన్ని విషయాలు చెప్పింది. మీకు అడుగుతా, మీకు దయచేసి తొందరనే క్లోజ్ చేసేస్తా. మీకు కొన్ని విషయాలు అడుగుతా. మంచి అలవాట్లు అంటే ఏంది? అమ్మాయిలు మీరు చెప్పండి అమ్మా, మంచి అలవాట్లు అంటే ఏంది? అమ్మాయిలు చెప్పాలమ్మా. కొన్ని మామూలు చెప్తారు, బ్లూ షర్ట్ చెప్పేట స్మార్ట్ కొడుతున్నావు లేవు, నువ్వే సూపర్ ఉన్నావు, హీరో లేకున్నావు లేవు. మంచి అలవాటు ఏంటి ఏంటి చెప్పారు? చేయగట్ట ఈరోజు మన ఫ్రీ మనదే. ఈరోజు అందరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. వెరీ గుడ్, అందరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇంకా తల్లిదండ్రులకు ఫస్ట్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా అందరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇంకా నెక్స్ట్ అన్న రెడ్ షర్ట్ లేదు, అన్ని జబర్దస్త్ సెట్లు వేసుకొచ్చి మన వాళ్ళు అంత ఈరోజు చెమక్కున్నారు మేడం మీరు అంత ఈరోజు. చెప్పు. సార్లను గౌరవించాలి. వెరీ గుడ్. నెక్స్ట్ అలవాట్లు అంటే తల్లిదండ్రులను ప్రేమించాలి, గురువులను గౌరవించాలి, సార్లను గౌరవించాలి. ఇంకేమిటి అలవాట్లు అంటే? ఈ మధ్యలో మనం చూస్తున్నాం కదా, అలవాట్లు అంటే ఏంటి చెప్పండి. ఇంకెవరు చెప్తారా? రైట్. చెడు అలవాట్లు అంటే ఏంటి మీరు చెప్పండి అమ్మా.
చెడు అలవాట్లు అంటే ఏది చెప్పండి? చెడు అలవాటు ఎందుకంటే మా వాళ్ళు అందరూ మంచోళ్ళు కనుక వాళ్ళు ఎవరు కూడా ఏం తప్పు చేయరు. నాకు గట్టి నమ్మకం మా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికల్ చూస్తే నాకు అర్థమైంది. మనకి అభ్యంతరం లేదు, కానీ భారతదేశాన్ని గౌరవించేటువంటి ప్రయత్నం చేయాలి. భారతదేశం అంటే ఒక పుణ్య దేశం. భారతదేశం అంటే నిజంగా చెప్తున్నా కదా, 60 గజాల చీరను చిన్న అగ్గిపెట్టెలు పెట్టినటువంటి చరిత్ర మన భారతదేశం ఉన్నది. భూతద్దాలు కనుక్కున్న చరిత్ర మన భారతదేశం ఉన్నది. జీన్స్ ప్యాంట్ కనుక్కున్న చరిత్ర మన భారతదేశం ఉన్నది. చక్కెర కనుక్కున్నటువంటి భారతదేశం ఉన్నది. 0 నుంచి 9 సంఖ్యలు కనుక్కున్నటువంటి దేశం భారతదేశం. ఇక సత్తా ఎన్ని తీసుకున్నా కానీ ప్రతిదానికి మూలం మన భారతదేశం. ఈ మధ్య మనం చూస్తున్నాం ప్లాస్టిక్ సర్జరీ, ముక్కుకు మూతికి ప్లాస్టిక్ సర్జరీ అంటారు. అరే ప్లాస్టిక్ సర్జరీ ఫస్ట్ చేసిందే మన భారతీయులైనటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. భారతదేశంలో ఏం తక్కువ అనేటువంటి దాని మీద మనం ఆలోచన చేసుకోవాలి. ఇది మధ్యలో మనం చూస్తున్నాం భారతదేశం నడుపుకుంటా కూడా భారతదేశాన్ని విమర్శించేది మధ్యలో ఫ్యాషన్ అయిపోయింది. కానీ నాకు సంతోషం ఏంటంటే అటువంటి ఆలోచన కూడా చేయకుండా భారతదేశం అంటే నిజంగా చెప్తున్నా కదా, ఈ రోజు సైనికులు 14,56,300 మంది సైనికులు ఈ రోజు మన కోసం పహారా కాస్తున్నారు. అక్కడ చైనా కానీ ఇక్కడ పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ మీద మన యువతరాన్ని ఈరోజు మనం మాదక ద్రవ్యాలను అలవాటు చేసి మత్తుకు అలవాటు చేసి చిత్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు నేను చెప్తున్నా కదా, ఎస్వి కళాశాల అన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి అమ్మాయి కానీ అబ్బాయి కానీ లేచే ఎవ్వరు ఏదైనా సరే నా భారతదేశం కోసం దేశం కోసం ఏమైనా సరే నేను ప్రారంభిస్తానటువంటి యువతరాన్ని మా ఎస్వి కళాశాల యువతరం కావాలనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకునే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఇటువంటి గొప్ప దేశంలో ఉండి ఈ పనికి మాలినటువంటి మన ఫేస్ అయినటువంటి ఫేస్బుక్ కోసము, ఈ మొబైల్ కోసము, మనం లైక్ల కోసము, కామెంట్ల కోసము అది ఇది చేసుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈ రోజు యువతరం ఉంది కనుక మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి, సోచాల్చుకోవాలని చెప్పేసి కూడా మీకు అందరు కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. భారతదేశం నిజంగా చెప్తున్నా కదా, మొక్కలకు సంబంధించినటువంటి చెట్లకు సంబంధించినటువంటిది దానికి కూడా ఒక జీవం ఉంటుంది, దానికి కూడా కోపం వస్తుంది, దానిలో కూడా అన్ని రకాల ఇది ఉంటాయి అనేటువంటిది కూడా ప్రపంచానికి తెలియపరిచినటువంటి సైంటిస్ట్ ఉన్నటువంటి దేశం మన భారతదేశం. వివేకానంద లాంటి గొప్ప గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తి అని చెప్పినటువంటి ఒక విషయం మీకు చెప్తే ఏంటంటే, బలమే జీవనం బలహీనతే మరణం. 1000 ఓటములైనా సరే తట్టుకొని 1001 దానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళే నిజమైనటువంటి యువతరం. ఈ మధ్యలో మనం చూస్తున్నాం లవ్ ఫెయిల్ కాగానే ఊరేసుకున్నాడు, ఇంకేమైనా కింద మీద కానీ అమ్మ తిట్టగానే చనిపోవడు. నాకు తెలిసిన మటుకు ఈ రోజు ఎస్వి కళాశాల చదివేటువంటి ఏ అమ్మాయి కానీ అబ్బాయి కానీ సావును భయం పెట్టేటువంటి యువతరం మా సంఘాలైనటువంటి ఎస్వి కళాశాల యువతరం కావాలి. కానీ మీరు సావద్దనేటువంటి విషయాన్ని కూడా సగర్వంగా మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకునే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఈ భయం అనేటువంటి దాని మీద ప్రతి దానికి భయపడేటువంటి పరిస్థితి మీరు ఉన్నారు కనుక మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. మీరు యువతరం మీరు ఒకసారి సోచించుకోవాలి. ఎవరికైతే అవమానాలు వస్తాయో, ఎవరికైతే ఇబ్బందులు వస్తాయో, ఎవరికైతే కష్టాలు వస్తాయో చాలా మంది ఏం చేస్తారంటే దేవుడి దగ్గరికి ఒకటే కోరుకుంటాడు, దేవుడా నాకేం కష్టాలు రావద్దు, నేను సంతోషంగా ఉండాలి, ఉన్నలేని కష్టాలని పక్కనికి రావాలనేటువంటి ఆలోచన చేస్తారు. కానీ ఈ రోజు నుంచి మీరు ఆలోచన చేయండి, ఏ కష్టం వచ్చినా సరే, ఏ బాధ వచ్చినా సరే, ఏ ఇబ్బంది వచ్చినా సరే, ఏదైనా సరే ఈ మధ్యలో మనం చూస్తున్నాం మన భారతదేశం ఉన్నటువంటి స్టాచ్యూలు ఎవరు పెడతారంటే త్యాగాలు చేసడంలో పెడతాయి, కష్టాలను ఎదిరించడంలో పెడతారు. కనుక మీరు కూడా అందరినీ కూడా కోరుతున్నా 1200 మంది యువతరం భారతదేశంలో కూడా మీ యొక్క జీవిత అంగాన్ని కూడా లాస్ట్ కు ఒక స్టాచ్యూ పెట్టేటువంటి ధైర్యవంతులు శక్తివంతులు మీరు కావాలనేటువంటి కార్యక్రమం ఇదనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. చిన్న చిన్న సమస్యలకు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనుక మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఎన్ని ఓటములు వచ్చినా సరే పోరాటం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఓటమి అనేటువంటిది భగవంతుడు ఇచ్చినటువంటి వరం, దాన్ని మరి ముంగడు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేసుకున్నా. ఇది చాలా మంది ఇంటర్మీడియట్ రాగానే కూలవేలు సార్ మాట్లాడుతుంటాడు, వెనక గుసగుసలు ఆడొచ్చు, అక్కడిక్కడ చేయొచ్చు. మీరు ఎక్కడ ఎవరైతే గుసగుసలు ఆడుతున్నారో, ఎవరైతే కామెంట్ చేస్తున్నారో దయచేసి అవన్నీ కూడా నాకు వినిపిస్తున్నాయి కనుక మీరు కామెంట్ చేస్తే కూడా మీ భవిష్యత్తు కోసం కామెంట్ చేసి నన్ను విమర్శించండి, నేను చాలా సంతోషపడతా. సార్లను విమర్శించండి, నేను సంతోషపడతా. అది ఏ రకమైనటువంటి గుసగుసలు ఆడుకుంటా పక్కని ఇబ్బంది పెట్టి ప్రోగ్రామ్ ఇబ్బంది పెట్టిననుకో మీకే నష్టమైనటువంటి పరిస్థితి కనుక దీని మీద కూడా మీరు అందరూ కూడా సోచాల్చుకోవాలని. నాకు ఎందుకంటే నాకు 12 కళ్ళు ఉంటాయి, అన్ని కళ్ళ నుంచి చూస్తున్నా. ఏదో సామాన్యంగా ఉన్న అన్న వచ్చి మాట్లాడతాడు, సపోర్ట్ కొట్టిపోతే సపోర్ట్ కొట్టేటువంటి వ్యక్తిత్వం నాది కాదు.
నాకు తెలిసిన మటుకు మీకు మార్పుల సంస్కృతి తీసుకురావాలంటే మీరు ధైర్యవంతులు కావాలి, శక్తివంతులు కావాలి, పోరాట పటిమ కావాలి, ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులు కావాలనేటువంటి కార్యక్రమానికి మీరు అందరూ కూడా నాంది పలకాలని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటాం. లేకపోతే మనం ఏమవుతుంది, ఇంకా కామెంట్ చేసుకుంటా పోతే మనం జీవితాంతం కూడా వెనకనే ఉండేటువంటి పరిస్థితి కనుక అమ్మ మీరు చెప్తున్నా కదా తల్లి, చదువును మించినటువంటిది భూప్రపంచం లేదు కనుక మీరు చదవాలి. రేపు మీరు కాళ్ళ మీద కాలేసుకొని అబ్బాయిని ఇంటర్వ్యూ చేసిన రోజు నా పేరు కూనవేను, నేను చాలా గర్వపడతాను, మీరు రాసుకోండి. ఆ రోజు రావాలి. ఆ రోజు వచ్చిన రోజు భారత మాత కూడా మీకోసం ఎదురు చూస్తున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకున్నాం. బెటా మీకు పెళ్లిళ్ళు కావాలంటే ఇంకేమైనా కావాలంటే కూడా మీరు అన్ని వ్యసనాలన్నీ బంద్ చేసుకొని మీరు మంచిగా చదువుకొని మంచిగా నెలకు 5 లక్షలు 10 లక్షలు నెలకు ₹1 కోటి సంపాదించేటువంటి స్థాయి మీరు వచ్చిన రోజు చాలా గర్వపడతానటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా తెలియజేసుకునే ఇటువంటి పుణ్యదేశంలో పుట్టి ఇటువంటి పనికి మాలినటువంటి ఆలోచన చేసుకొని మన జీవితాన్ని నాశనం చేసుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుని మధ్యలో ఇప్పుడు ఇంకా 10 రోజులు అయితే మీకు ఎగ్జామ్స్ ఉన్నాయమ్మా. 10 రోజులు అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇక మీరు మెల్లగా ఏం చేస్తారు తెలుసా? మెల్లగా ఏం చేస్తారు వీళ్ళు, రామకృష్ణ సార్ వీళ్ళు మెల్లగా ఏం చేస్తారంటే ఎవరికి నచ్చింది దేవుని దగ్గర పోతారు. పోయి దేవుడా ఒక 2 అగరబత్తీలు తీసుకుంటారు. ఎందుకంటే ఒకటి ఉంటే బాగున్నది, 2 అగరబత్తీలు తీసుకుంటారు. ఒక టెంకాయ తీసుకుంటారు, ఊపుతారు, నీళ్ళు ఉన్నాయా లేవా అనేటువంటి దాన్ని ఊపుతారు. ఊపి మంచిగా స్నానంగా చేసుకోండి. పొద్దున 5 గంటలకు మస్కులు 5 గంటలకు లేస్తారు. రేపు ఎగ్జామ్ ఉందనుకో, లేకపోతే ఎగ్జామ్ రోజు లేస్తారు, పొట్టు గిట్టు పెట్టుకొని దేవుని దగ్గర పోయి అగరబత్తీలు ఇట్లా వేసి కొబ్బరికాయ కొట్టాక మంచి ఇట్లా వలిగింది అనుకో, తీర్థం తీసుకొని దేవుడా నువ్వు ఏమైనా చేయి, నాకు పాస్ చేయి, పాస్ చేస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం నీకు ఏదైనా మొక్కు కోరుకుంటానటువంటి దాని మీద ఇచ్చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. కానీ నేనేం చెప్తున్నానంటే మిమ్మల్ని చూసి దేవుడు ఏం చేస్తాడంటే మీ అప్లికేషన్ తీసుకుంటాడు. ఫలానా రమ్య వచ్చింది, చాలా సంతోషం, రమ్య వచ్చింది, అప్లికేషన్ పెట్టింది, పాస్ చేయాలనుకున్నా. ఫలానా రమేష్ వచ్చిండు, సరే అప్లికేషన్ పెట్టుకోడు. దేవుడు కూడా ఏం చేస్తారంటే పక్కకు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరైతే నిజంగా చెప్తున్నారైతే ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి మా రామకృష్ణ రెడ్డి సార్ కానీ, అనిల్ కానీ, మా డేవిడ్ సార్ కానీ, రామ్ సార్ కానీ, మా రవి కానీ, మా ప్రకాష్ కానీ వీళ్ళు చెప్పినటువంటిది తూచా తప్పకుండా ఎవరైతే చదువుతుంటారో, ఎవరైతే దాని మీద నిష్ఠగా ఉంటారో నిజంగా చెప్తున్నా కదా వాళ్ళని గౌరవిస్తాడు. ఆ గౌరవించేటువంటి విద్యార్థులే మా ఎస్వి కళాశాల విద్యార్థులు కావాలనే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకున్నాం. ఆ దేవుడు గౌరవించాలంటే మిమ్మల్ని మీరు నిజంగా చెప్తున్నారు. దేవుడు ఏమనుకుంటాడంటే దేవుడు వచ్చే దేవుని దగ్గర పోయినటువంటి భక్తులు రమ్య కానీ రమేష్ కానీ పోయి ఏం చేస్తాడు, దేవుడా దేవుడా అంటే నీ మీద నీకు నమ్మకం లేదురా నాయన, నువ్వు నన్నిటే నమ్ముతావు అనేటువంటి దాని మీద దేవుడు రిజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కనుక దయచేసి మిమ్మల్ని మీరు నమ్ముకునేటువంటి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు అమ్ముకునేటువంటి ప్రయత్నం చేసుకుంటే ఎవ్వరు కూడా రక్షించలేరు. మిమ్మల్ని మీరు నమ్ముకుంటే మీరు ఉన్నత స్థాయికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. నాకు తెలిసిన మటుకు మిమ్మల్ని మీరు నమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మనకు ఉన్నటువంటి దిమాగు మనకు 5GB మనం కింద మీద అవుతాము, 6GB కింద మీద అవుతాము. మన మెదడులో కూడా ఎన్ని లక్షల జీబీ ఉంటుందో చెప్పగలుగుతారా? ఎనీవన్ 25 లక్షల జీబీ ఉంటుంది మన లోపల. 25 లక్షల జీబీ ఉంటుంది. కానీ మన దగ్గర 2 పుస్తకాలు చదవగానే నాకు మెమొరీ ఉంటుందా, నేను ఎగ్జామ్లో మంచిగా రాస్తానా, నాతో అవుతుందా, నేను పాస్ అవుతానా లేదా అనేటువంటి ఈ రోజు నుంచి ఒకటే చెప్తున్నా ఏంటంటే రేపు మీ ఎగ్జామ్ ఉందనుకో, ఈరోజు కంప్లీట్గా మీ అమ్మతో కానీ మీ నాన్నతో కానీ మీ కుటుంబ సభ్యులతో ఎవరితో మాట్లాడకుండా ముందుకి క్లాస్ వేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక చాలా మంది ఏంటంటే హాల్ టికెట్ రాగానే రేపు ఎగ్జామ్ ఉందనుకో, పొద్దున 8 గంటలకు పోతే 9 గంటలకు ఎగ్జామ్ ఉందనుకో, 8 గంటలకు పోయి అరే హాయ్ ఏం రాబోయ్ ఎదురు ఇది క్వశ్చన్ వస్తుంది రాబోయ్, అది క్వశ్చన్ వస్తుంది, ఇది టాప్, ఇది ఇంపార్టెంట్ అనేటువంటి దాని మీద కన్ఫ్యూజన్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తారు. కనుక దయచేసి ఏ రోజైతే ఎగ్జామ్ ఉంటుందో ఆ రాత్రి మొత్తం మీరు ఎవరితో మాట్లాడకుండా ఉదయం కూడా మీరు కరెక్ట్ 5 నిమిషాలు ఉందనగానే మీరు వెళ్ళిపోవాలి తప్ప కానీ ఎవరితో మాట్లాడగానే మీకు ఉన్నటువంటి శక్తి కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి. కనుక ఇది ఒక మీకు అద్భుతమైనటువంటి మీ లోపల రానటువంటిది కూడా ఎగ్జామ్లో కూడా జ్ఞాపకం వచ్చేటువంటి శక్తి ఉంటుంది. కనుక మీరు దయచేసి వాళ్ళని మాట్లాడి ఇది ఇంపార్టెంట్ అనగా నువ్వు చదివినంత పోతుంది అని చెప్పేటువంటి ముచ్చట చెప్పగానే అంత కింద మీద పరిస్థితి ఉంటుంది. కనుక మీరు కూడా ఒకసారి సోంచాల్చుకోవాలి. ఎగ్జామ్ పోయే ముందు కానీ ఆ రాత్రి కానీ ఎవరితో మాట్లాడకుండా మౌనవ్రతం చేయండి. ఎగ్జామ్ అయిన తర్వాత రూమ్లోకి వచ్చి దుంకుండి ఎల్లాడుండి అప్పుడు మీరు చూడండి రిజల్ట్ వచ్చిన తర్వాత నా పేరు కూనవేను, రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు అంటారు ఏం చెప్పింది సార్, ఈ మంత్రం అద్భుతంగా పనిచేసింది, నేను పాస్ అవుతానో లేననేటువంటి ఆలోచన చేశా కానీ అద్భుతమైన మార్కులు వచ్చినటువంటి దాని మీద మీరే ఆశ్చర్యపోయేటువంటి ఫలితాలు ఉంటాయి కదా. మనకు బెలూన్ ఉంటాయి కదా, బెలూన్లో గాలి ఉన్నంత వరకు అద్భుతంగా అనిపిస్తుంది. చిన్న హోల్ చేస్తే ఏమవుతుంది, ఏ బాబు కూర్చోబెట్ట, ఏ చిన్న కూర్చో హీరో కూర్చో. బెలూన్ మనం బెలూన్ మొత్తం మళ్ళీ ఏరుంటుంది, మనం ఏరుకు మనం పిన్ కొట్టేస్తే ఏముంటుంది అలా
తుస్సుమంటది. మనం కూడా మాట్లాడితే, దయచేసి చెప్తున్నా కదా, మాట్లాడితే కూడా మనం కూడా తుస్సుగా ఇటువంటి పరిస్థితి ఉంటుంది. మనం సినిమా బ్రూస్లీ సినిమా చూసిన ఇల్లు బ్రూస్లీ సినిమా, పోనీ బాహుబలి సినిమా చూసిరా? రైట్, బాహుబలి సినిమా చూసినప్పుడు మీకు ఒకటి చెప్తా చిన్న, ఇక లాస్ట్ ఇక అందరు కూడా గరం గరం రైస్ కూడా రెడీ అయిపోయింది, సాంబార్ కూడా మన కోసం వెల్కమ్ వెల్కమ్ అంటుంది, వస్తున్నా అని చెప్తున్నా ఒక 2 నిమిషాలు. అయితే మనము బాహుబలి సినిమా చూసినా బేట, చిన్న హీరో నువ్వే హీరో అనుకుంటా, ప్రభాస్ మన ప్రభాస్ కూర్చోబెట్ట, ప్రభాస్ అయితే మనము బాహుబలి సినిమాకి పోయినాం. అది మంచిగా వినడమ్మా, మన కాన్సన్ట్రేషన్ ఎక్కడ దెబ్బతింటుంది అనేది ఒకసారి చెప్తాను మీకు. బాహుబలి సినిమాకి పోయిన మనం, సినిమాకి పోయినప్పుడు ఏముంటుంది, ఆ సినిమా థియేటర్లో ఏముంటుంది, మొత్తము చిమ్మ చీకటి ఉంటుంది. మనకు చిమ్మ చీకటి ఉన్నప్పుడు పక్కకున్నాడు సినిమా నడుస్తున్న పక్క డోర్ తెరిచిననుకో మన కాన్సన్ట్రేషన్ ఎక్కడ పోతుంది, ఇంకో డోర్ తెరిచిననుకో మనం చదువుకునేటప్పుడు కూడా పక్కకు టీవీ పెట్టుకొని మొబైల్ ఫోన్ పెట్టుకొని డ్రర్ అని చెప్పేసి చదవచ్చుకుంటా, ఇంకో నోటిఫికేషన్స్ వచ్చుకుంటా జస్ట్ ఇట్లా చూడంగానే నీ డైవర్షన్ ఎక్కడ పోతుంది. దయచేసి చెప్తున్నా కదా, సినిమా పోయినప్పుడు కంప్లీట్గా చీకటి ఉండి అదే ప్రొజెక్టర్లో మనం ఎట్లా సినిమా చూస్తామో, మనం చదువుకునేటప్పుడు కూడా ఎవరైనా సరే కుటుంబ సభ్యులైనా సరే వాళ్ళందరినీ పక్కకు పెట్టుకొని ఒక టేబుల్ ల్యాంప్ పెట్టుకొని చదివేటువంటి ప్రయత్నం చేస్తారు. నిజంగా చెప్తున్నా కదా, మీరు ఇప్పటివరకు ఒక లెక్క, ఈ రోజు నుంచి ఇంక లెక్క కావాలంటే మీరు పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. లేకపోతే అక్కడ టీవీ చూసుకుంటా అమ్మ ఏమే అన్నదనుకో అక్కడ మైండ్ పోతుంది, అన్న ఇంకోటి పిలిచింది అనుకో చిన్న చిన్న కుటుంబంలో కూడా తిట్టుకున్నాడు కానీ అవి కానీ ఇవి కానీ అన్నటువంటి దాని మీద నీ మైండ్ కూడా డైవర్ట్ అయ్యేటువంటి పరిస్థితి కనుక నువ్వు రూమ్ ఉంటే రూమ్ పెట్టేసుకొని ఒక టేబుల్ ల్యాంప్ పెట్టుకొని కంప్లీట్గా నువ్వు నిజంగా చెప్తున్నావు కదా దాని మీద దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మన కళ్ళు అనేటువంటిది ఎట్లుంటుంది అంటే, మన కళ్ళెం లేని మన కళ్ళు కనుక అది చూస్తుంటుంది ఇది చూస్తుంటుంది, ఏం కనిపించకపోతే గుర్రానికి కళ్ళెం తీసేసాం అనుకో ఎట్లుంటుంది, ఎక్కడో ఉంటుంది. గుర్రానికి ఎందుకు కళ్ళెం పెడతారంటే అది ముంగంటే కనిపిస్తుంది. మనం కూడా ఈ రోజు మన కళ్యాణాన్ని కూడా తీసేసుకొని చాలా స్పష్టంగా ఒకటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఇంకోటి, ఈ మధ్యన మీ అందరూ కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నారు కదా, ఈ మధ్యలో మంచిది చదువుతున్నా అనుకో, అరే వీటి పాస్ కావద్దురా పై వీటికి మార్కులు తక్కువ రావాలని దేవుళ్ళు కూడా మొక్కుతున్నారు. ఈ మధ్యలో మనం చూస్తున్నాం దేవుళ్ళని మొక్కి లోపల మొక్కుతున్నాడు, మీదికి మంచి అరే నువ్వు సూపర్ వస్తారా నువ్వు కాలేజ్ టాప్ వస్తావు, లోపడేమో వీటికి రావద్దు, వీడు ఫెయిల్ కావాలి, వీడికి ఇది కావాలి, వీడు ఎక్కువ సారి చేస్తున్నాడు, అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు ముచ్చట చెప్తాడు. దయచేసి చెప్తున్నా కదా మీ అందరికీ, చిన్న హీరో ఏ బాబు వైట్ షర్ట్ ఏ కూర్చో నువ్వే చిన్న కూర్చో. ఈరోజు చెప్తున్నా నేను, ఎప్పుడైతే ఎవరినైతే నష్టపోవాలి ఎవరైతే ఇబ్బంది కావద్దని అనుకో ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనుక ఈ రోజు నుంచి అవన్నీ ఉంటే కూడా పక్కకు పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఈ రోజు సాటి మనిషిని కూడా గౌరవించకపోతే సైలెంట్గా ఉండు, కానీ ఆ సాటి మనిషి నష్టపోవాలి, ఆ సాటి మనిషికి మార్కు తక్కువ రావద్దంటే ఫస్ట్ నీకు తక్కువ వచ్చేటువంటి ప్రయత్నం చేశారనుక ఒకసారి మీరు అందరూ కూడా సోచాల్చుకోవాలని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేసుకున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఇక చదువు సంబంధించినటువంటి దాని మీద ఇక తల్లి తండ్రులు అందరూ కూడా ఒకటే దేవుళ్ళని మొక్కుతుంటారు. కానీ నేను ఒకటి కోరుతున్నా ఏంటంటే మీ ఆలోచనే మీ నిర్ణయమే మీ భవిష్యత్తు ఉంటుంది కనుక మీరు కూడా దీన్ని పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సంకల్ప బలానికి సాహసం తోడైతే ఎస్వి కళాశాల విద్యార్థులు ఎగ్జామ్స్ లో మరో చరిత్ర సృష్టించాలని చెప్పేసి కూడా నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా రామకృష్ణ రెడ్డి సార్ గారికి, మా అనిల్ సార్ గారికి, మా డేవిడ్ సార్ గారికి, మా రాములు గారికి, శ్యామ్ సార్ గారికి, రవి గారికి, అదేవిధంగా లోకేష్ గారికి, అదేవిధంగా టీకార న్యూస్ ఛానల్ వారికి, మా రామదాయన్న గారికి, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మా వేరే నాకు కూడా ఆకలేదు చెడోళ్ళు వాడు మామూలు చెప్తారు రవేనా మామూలు చెప్తారు చెడాలు వాడు ఎవరైనా ఒకరు చెప్పండి. చెడు అలవాటు చెప్తారు ఎవరన్నా? నేను చెప్తాను. చెడు అలవాటు అంటే అమ్మ మీరు మంచిగా వినాలి తల్లి, అందరు వినాలి. చెడు అలవాటు అంటే ఫస్ట్ మనము ఇంటర్ 10th పాస్ కాగానే మనకి ఏమైతే మనకు తొడగొట్టేస్తాం. మనం నా మాట
విన్నో నిజంగా చెప్తున్నా కదా, రాబోయే ఎగ్జామ్స్ లోపల మీరు అనుకున్న మంచి ఫలితాలు వస్తాయి. పూర్తిగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా బేటా? సృష్టిలో వికసించే పువ్వులను చూస్తుంటే మనకు ఎంత ఆనందం అనిపిస్తుందో, మన ఎస్వి కళాశాల అన్నటువంటి అమ్మాయిలను చూస్తే కూడా నాకు అంత ఆనందం వచ్చింది అనే విషయాన్ని అయితే నేను సగర్వంగా మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాను. ఇక్కడ ఉన్నటువంటి మా యువతరాన్ని, యువకులను చూస్తుంటే ఓపిక, సహనము, మంచితనము, నిజాయితీకి నిలువెత్తు రూపమే మా ఎస్వి కళాశాల అన్నటువంటి యువతరం. అది మీరైనటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు సంతోషం ఏంటంటే, అలా బాబు చిన్న 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 లాస్ట్ బాబు తొడగొట్టేసి కాలేజీకి వచ్చిన తర్వాత చిన్న ఒక బాబు ఏం చేస్తాడు, మెల్లగా సిగరెట్ తీసుకుంటాడు. సిగరెట్ తీసుకొని అరే ఇలా మస్తుంటారా కాకా, కిక్ వస్తా చూడు, కిక్ వస్తా అనేటువంటి దాని మీద మెల్లగా సిగరెట్ తాగానే పక్కనికి అసలు అలవాటు ఉన్నది ఏమున్నది, వాడు మంచిగా సిగరెట్ తాగకుండా ఏం చేస్తాడు, మెల్లగా రింగు తిప్పుతున్నాడు. పెద్ద రింగు తిప్పుతాడు. ఫస్ట్ చిన్న తిప్పుతాడు, పెద్ద రింగు తిప్పుతాడు. ఆ రింగులలో నిజంగా చెప్తున్నా కదా, మీరు ఏం చేస్తారు, మెల్లగా సిగరెట్ తాగి ఆ రింగులు తిప్పిన తర్వాత ఇంకా కిక్కు కావాలని దాన్ని ఏం చేస్తారు, అరే కాక మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పాస్ అయిపోయినాము, ఈ రోజే మనం కిక్కు చేసుకుందాం అనేటువంటి దాన్ని ఏం చేస్తాం, మెల్లగా చిల్లైనా మనం ఏం చేస్తాం, మనము బీర్ తాగేటువంటి ప్రయత్నం. బీర్ ఎట్లుంటది, ఇట్లా వాడ లూపంగానే ఇట్లా వచ్చినట్టు ఏంది, మన గంగాలను పొంగినట్టు వంగుతుంటది. ఇట్లా పొంగగానే మనలో గుండె వంగిపోయేటువంటి పరిస్థితి, మనలో ఏం చేస్తారు, తుప్పుకున్న దాన్ని తాగేటువంటి ప్రయత్నం చేస్తారు. బీర్ తాగిన తర్వాత ఇంకా కిక్కు కావాలని దాని మీద ఏం చేస్తారు, మెల్లగా గంజాయికి అలవాటు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ గంజాయి తాగితే ఎట్లుంటదంటే, పొద్దుగల తాగినాకో 3 రోజుల దాకా లేవాలి, పండుకోవాలి, తినాలి, లేవాలి, పండుకోవాలి, తినాలి తప్ప ఇంకోటి చేసేటువంటి ప్రయత్నం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, అభం శుభం తెలియనటువంటి మీ వయసు ఈ రోజు మనం చూస్తున్నాం కదా, చాలా బాధాకరమైన విషయం ఉందనే విషయాన్ని కూడా మీకు అందరూ తెలియజేస్తున్నాం. డిసెంబర్ 31 రోజున నేను చాలా బాధపడి ఏంటంటే, చాలా మంది యువతరం, ఇంటర్మీడియట్ చదివేటువంటి యువతరం, నా సంతోషం ఏంటంటే అలా ఎస్వి కళాశాల సంబంధించిన ఏ విద్యార్థి కూడా లేడు. నేను చాలా సంతోషపడి, ఏంటంటే మా పిల్లలు ఎవరు కూడా లేరల్లా. కానీ వేరే వాళ్ళు పిల్లలు నిజంగా చెప్తున్నా కదా, చిన్న ఉన్నారు వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకుంటా వైన్ షాప్ దగ్గర యోగా చేస్తున్నారు. ఇట్లా పండుకొని కాళ్ళు లేపిన ఒకళ్ళు ఇట్లా మొత్తం సోయి లేకుంటున్నారు, ఒకరు కింద పొడుతున్నారు, తలకాయ మొత్తం కిందికి పెట్టిరు, ఈడికెళ్ళి పొర్రదండాలు వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అరే నాకేమనిపించింది అంటే, అరే నిజంగా ఈ యువతరం ఎక్కడ పోతున్నది, భారతదేశం ఎక్కడ పోతుంది, ఈ పిల్లలు ఎట్లా తయారవుతున్నటువంటి దాని మీద మీకు అందరికి ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రోజు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటంటే ఫేర్వెల్ కాకుండా మన జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలి, భవిష్యత్తుకు మంచి ఆదర్శవంతమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ రోజు మీరు కన్న తల్లిదండ్రుల మీద కానీ, గురువుల మీద కానీ, మీకు ఉన్నటువంటి ఏదైతే దేవుళ్ళ మీద కానీ ఒకసారి గుండె మీద చేసుకొని, ఈ రోజు నేను సిగరెట్ ముట్ట, బీర్ ముట్ట, గంజాయి ముట్ట, ఈ మాదక ద్రవ్యాలు కానీ, ఈ చెడు అలవాటు కానీ నేను పోను అనేటువంటి దాని మీద శపథం తీసుకున్న రోజు యావత్ భారతదేశానికి ఆదర్శవంతమైన యువత మా ఎస్వి కళాశాల యువత విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా. ఈ మధ్య మనం చూసిన అమ్మ మీరు కూడా వినాలి, ఈ మధ్యలో ఒక సందర్భం ఒకటి వచ్చింది, పెళ్లి చూపులు అంతా ఖాయమైపోయిన తర్వాత ఆ పిల్లగానికి సంబంధించినటువంటి దాని మీద అన్ని చూసుకున్నారు. ఓకే పిల్ల ఓకే, పిల్లగాడు ఓకే, ఫోన్లలో అన్ని మాట్లాడుకున్నాడు. వాళ్ళ మేనమామ ఏం చేసి మెల్లగా పోయి ఆయన సిబిల్ స్కోర్ చూసింది అనమాట. సిబిల్ స్కోర్ చూస్తే బాగలేక పెళ్లి క్యాన్సిల్ అయింది. నేనేం చెప్తున్నా అంటే, మీకు అందరికి ఎందుకు చెప్తున్నా అంటే, మీరు కూడా అమ్మ చదువుకునేటువంటి వయసులో మీరు చదువుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ ప్రేమ దోమ ఇంకోటి అనేటువంటి దాని మీద పోయి మీ జీవితాలు అద్భుతమైనటువంటి అందమైన జీవితాలు నాశనమైనటువంటి పరిస్థితి చాలా కళ్ళారా చూసినా కనుక అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఎస్వి కళాశాల సంబంధించినటువంటి అమ్మాయి ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నారు. గతంలో మనం చూసాం, గత చరిత్ర మనం చూసుకుంటే, గత సాంప్రదాయం తీసుకుంటే, మన పెళ్లి చూపులలో పోయినప్పుడు ఆడపిల్ల సిగ్గుతో తల వంచుకుంటా వచ్చినటువంటి పిల్లగాడు కాలు మీద కాలు వేసుకొని, నీ పేరేం పేరు, నీకు వంకాయ కూర వస్తుందా, బెండకాయ కూర వస్తుందా, పచ్చిపులుసు వస్తుందా, నీకు పాటలు వస్తాయా, ముగ్గే నీకు వస్తుందా అనేటువంటి దాన్ని ముచ్చట చెప్తారు. కానీ నేను ఈ రోజు ఏం చెప్తున్నా అంటే, మీరు నెలకు 2 లక్షల రూపాయలు సంపాదించుకొని మీరు కాళ్ళ మీద కాలేసుకొని వచ్చేటువంటి పురుషునికి నీ పేరేం పేరు, నువ్వు ఏం చేస్తావు, నీకు ఏం అలవాట్లయి, తాగుతావా లేదనేటువంటి దాని మీద ధైర్యంగా అడిగిన రోజు యావత్ భారతదేశానికి ఆదర్శవంతమైనటువంటి మహిళలు మీరు కావాలనేటువంటి కార్యక్రమం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకున్న విషయాన్ని కూడా
కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. అటువంటి చైతన్యవంతమైనటువంటి యువతర కావాలి. కానీ ఈ రోజు వైన్సుల షాప్ దగ్గర ఇంకోటి ఏంటంటే అడుక్కునేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ మధ్యలో తాగుబోతులకు ఏంటంటే ఎవడన్నా ఒకటి తాగినాకో ఎంబడి ఇంకోటి కూడా వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇంకా దయచేసి బేట ఇది అద్భుతమైన జీవితం, అందమైన జీవితం, మళ్ళా మనకు వచ్చేటువంటి పరిస్థితి